హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈరోజు మనతోటి స్టూడియోలో ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త. సో గురువు గారితో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం. సో సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో తప్పకుండా. అట్లా రీసెంట్ గా మనం చూసుకుంటే కుంభమేళా ఉంది కదా. సో అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్తారు? అసలు కుంభమేళా అంటే ఏంటి? కుంభమేళా అనేది ఆస్ట్రనామికల్ ఈవెంట్ అంటారండి. మనకు Okay. భారతదేశంలో వచ్చే ప్రతి పండుగ ఖగోళ పరంగా వచ్చే పండుగ. ఉదాహరణకు సంక్రాంతి వచ్చింది అనుకోండి, సంక్రాంతి కూడా ఖగోళ పరంగా వచ్చే పండుగ. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళా కూడా ఆయా సూర్యుడు కానీ బృహస్పతి కానీ వారి వారి రాశి చక్రాల నుంచి కదలిక జరుగుతున్నప్పుడు ఇలాంటి పర్వదినాలు వస్తూ ఉంటాయి. Okay. ఇది ఆ ప్రాంతానికి ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న ప్రదేశంలో ప్రయాగ్రాజ్ అనే ప్రదేశంలో జరుగుతుంది, ఉజ్జయిన్ అనే ప్రదేశంలో జరుగుతుంది, హరిద్వార్ అనే ప్రదేశంలో జరుగుతుంది, నాసిక్ అనే ప్రదేశంలో జరుగుతుంది. ఈ 4 ప్రదేశాల్లోనూ ఇటువంటి కుంభమేళలు ప్రతి 4 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు జరగడం సర్వసాధారణం. 12 × 12 144. ఈ 144 సంవత్సరాలకు వచ్చే మహాపర్వదినం ఇప్పుడు జరిగేటువంటి మహాకుంభమేళ. అవును. ఈ కుంభమేళాలో 45 కోట్ల మంది హిందువులు ఇప్పటి వరకు స్నానం చేసేశారు. అయితే రీసెంట్ గా ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని చాలా ఫేమస్ చేశారు. సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ ఛానల్స్ కావచ్చు, అన్ని ఆమె వైపు తిరిగాయి. సో ఏం చెప్తారు దీని గురించి? ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని ఇంత ఫేమస్ చేశారు కదా. సో నేను ఆ అమ్మాయికి నాకు ఏం తెలుసా, మీకు తెలుసా? ఫేమస్ అయిందనే విషయం నాకు తెలుసు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు వాళ్ళు చూపించారు అమ్మాయి ఎవరు అని. ఓకే. సో అలా తెలుసు తప్ప నేను ఆ అమ్మాయిని ప్రత్యేకంగా వెతికి చూడటం ఏమీ లేదు. నేను అనుకున్నది ఏంటి, లక్ష్యం కుంభమేళ. ఇటువంటి అమ్మాయిలు లక్షల మంది పుడుతూ ఉంటారు. గురువు గారు, మనం చాలా వీడియోస్ లో చాలా మంది చెప్తూ ఉంటారు సనాతన ధర్మం అంటే ఏంటి దాని గురించి. సో మనం ఇంటర్వ్యూలో కూడా ఒకసారి డిస్కస్ చేసేద్దాం. తప్పకుండా. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, ఏం చెప్తారు దాని గురించి? సనాతన ధర్మం 2 విడివిడి పదాలుగా తీసుకుందాం. సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. ఓకే. ఇంగ్లీష్ లో ఎటర్నల్ అనే పదం విన్నారు ఎప్పుడైనా? విన్నానండి. ఎటర్నల్ అంటే దానికి పుట్టుక ఉండదు, మొదలు ఇది చావు ఉండదు, రెండు ఉండదు, తుది ఉండదు, మొదలు ఉండదు. దాన్ని సనాతనం అని పిలుస్తారు. ధర్మం అనే పదంకి వచ్చే పక్కన పెడతాం. ఈ సనాతనం అనే పదం శాశ్వతమైనది అన్నప్పుడు దీన్ని ఎవరైనా పుట్టించగలరా? శాశ్వతం ఈ రోజు పుట్టిందని చెప్పగలరా మీరు? లేదు. లేదు, ఒక రోజు చచ్చిపోతుందని శాశ్వతం అనే పదం మనం వాడగలమా? లేదు. దానికి పరిమితి అని పెడతాం. పరిమితి అంటే డెడ్ లైన్ అంటూ పెడతాం కదా. అప్పుడు ఇది శాశ్వతమైనది, సనాతనమైనది, పురాతనమైనది వంటి పదాలు దీనికి వాడలేం. ఓకే. ఇప్పుడు ధర్మం అనే పదానికి వద్దాం. ధర్మం అనే పదానికి ఒక్క పదంలో అర్థం చెప్పడం ఎవరి వల్ల కూడా కుదరదు. ధర్మం సందర్భానుసారంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ అమ్మగారితో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం, మీరు మీ అక్కయ్య గారితో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం, మీ చెల్లెలితో ప్రవర్తిస్తున్నప్పుడు మరో రకమైన ధర్మం, మీ నాన్నగారితో ప్రవర్తిస్తున్నప్పుడు మరో రకమైన ధర్మం, బయటి సమాజంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం, ఇలా కుటుంబ వారిగా ఇదొక రకమైన ధర్మం. ఇలా ధర్మం సందర్భానుసారంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో ఒక్కటే అర్థం చెప్పగలం అంటే దాన్ని రైట్ చూస్నెస్ అంటాం. రైట్ చూస్నెస్ అంటే పదం ఎప్పుడైనా విన్నారా? అబ్దుల్ కలాం గారు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ పదాన్ని. ఓకే. అయితే ఈ సనాతన ధర్మం అనే పేరుతోటి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే పొలిటీషియన్స్ ఎక్కువగా వాడుతున్నారు అనమాట. సో ఏం చెప్తారు అంటే, ఓకే, ప్రజలకి సేవ చేయాల్సిన నాయకులకి నిజంగా సనాతన ధర్మం, ఈ ధర్మాలని అడ్డు పెట్టుకొని చాలా మంది పొలిటీషియన్ లీడర్స్ గా అవుతున్నారంటే ఏం చెప్తారు? నా క్వశ్చన్ కి సమర్థిస్తారా? సమర్థిస్తాను, సమర్థించను, రెండు కూడా చేస్తాను. ఎట్లా? ఎందుకు మధ్య మార్గంలో ఉండొచ్చు కదా. సరే, చెప్పండి ఒకసారి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు అనే మాటలు మీరు తీసుకొచ్చారు. సనాతన ధర్మం పైన కుట్రలు చేస్తున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు సనాతన ధర్మం పైన కుట్ర చేస్తున్న డిఎంకే పార్టీ వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? పొలిటీషియన్ సైడ్, పొలిటికల్ సైడ్ రాకుండా కేవలం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా, వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా. వాళ్ళు చేస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నాం కదా. మరి అయినప్పటికీ పొలిటీషియన్స్ ధర్మాన్ని పేరుని యూజ్ చేసుకొని రాజకీయాల్లోకి రావడం అనేది ఎంతవరకు సమర్థత? ఎందుకు యూజ్ చేయకూడదో సమాధానం చెప్పండి. ఎందుకు యూజ్ చేయాలో అంటే ప్రజలకి సేవ చేయడానికి వచ్చి ఇట్లా సనాతన ధర్మం అనే పేరిట ఒక పేరు పెట్టుకొని ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో అంటే ధర్మం పేరుతోటి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది అంటుంటారు కదా. వాళ్ళు సేవ చేయట్లేదని మీ అభిప్రాయమా? నా అభిప్రాయం నిజంగానే, నేను అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. అదే సరే, ఉదాహరణకు ఓ పేరు చెప్పండి, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకు లేదు, మీకు రఫ్ గా చెప్పండి. ఓకే, అంటే పొలిటీషియన్స్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి పొలిటీషియన్స్ అనే చెప్పి ఇప్పుడు పొలిటికల్ హిందుత్వ చేశారు దీన్ని, కానీ సనాతనమైన ధర్మం గురించి రాజకీయాలతో సంబంధం లేకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న వక్ఫ్ బోర్డ్ అనే ఒక పిశాచి ఉంది. ఆ పిశాచాన్ని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా పొలిటికల్ హిందుత్వానే చేయగలదు. మనలాంటి బయట ఉండే వ్యక్తులు దానికి సపోర్ట్ ఇవ్వగలమే తప్ప దాని లోపల ఉండే చదరంగం ఆడే వ్యక్తులే దాన్ని ముందుకు నడిపించాలి. బయట ఉండే వ్యక్తులు ఎంతైనా సిపాయిలుగానే ఉండగలరు, లోపల ఉండేటువంటి రాజు కానీ ఆ వాళ్ళు కానీ ఆ చదరంగంలో ఉండే వాళ్ళే దాన్ని ముందుకు నడిపించగలరు. సో పొలిటికల్ హిందుత్వ ఈస్ ప్రస్తుతానికి అవసరమే. ఓకే, అట్లా అడిగినా కానీ ఓకే అంటారు, ప్రస్తుతానికి అవసరమే. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మీది న్యూస్ ఛానలే కాబట్టి. ఇక్కడ బహుశా ఇక్కడికి దగ్గరలోనే 850 దాన్ని ఏమంటారు ఎకరాలు మాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు అమ్ముకోకూడదు, కొనకూడదు. మరి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి? మళ్ళా బయట ఉండే వాళ్ళు పోరాటగలరు. మీరు న్యూస్ ఛానల్ పట్టుకొని వెళ్ళి పోరాటం చేయగలిగితే వాళ్ళు ఆగుతారా? ఆగరు కదా. మల్కాజ్గిరిలోనే ఇది జరిగింది. మల్కాజ్గిరిలో 850 ఎకరాలు నాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. వాళ్ళు దాన్ని ఏమనాలి? అప్పుడు పొలిటికల్ హిందుత్వాలో ఉండే వాళ్ళే కదా మాట్లాడాలి. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మన లాంటి వాళ్ళం 1,00,000 మంది వెళ్ళి సపోర్ట్ చేద్దామండి, అయినా వాళ్ళు ఆపగలరా? ఏ సపోర్టు లేని వాళ్ళం మనం వెళ్ళి ఆపగలిగితే అది ఆగుతుందా? లేదా అందులోనే అందులోనే ఈ చదరంగంలోనే ఉండి ధర్మానికి సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్ళి మాట్లాడితే అది ఆగుతుంది కదా. ఇస్ దిస్ పాసిబుల్? ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది కదా. మరి కరెక్టే కదా. ఇప్పుడు తమిళనాడులో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం 1500 సంవత్సరాల క్రిందట కట్టారు. ఈ వక్ఫ్ బోర్డ్ అనే పిశాచం వచ్చి ఆలయాన్ని ఆక్రమింపజేసి ఇది మాది అని చెప్పింది. ఇస్లాం మతానికి ప్రవక్తుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త 1400 సంవత్సరాల క్రిందటే వచ్చాడు, అంతేనా? మరి ఆ ఆలయం 1500 సంవత్సరాలైతే ఈ మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి ఇస్లాం మతం 1400 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి వాళ్ళు 1920 ఆ ప్రాంతంలో ఏర్పాటైన వక్ఫ్ బోర్డు ఆ ఆలయాన్ని ఎలా ఆక్రమింపజేస్తుంది? అప్పుడు పొలిటికల్ హిందుత్వ గురించి మాట్లాడుతున్న వాళ్ళు పోరాటం చేయకుండా మాట్లాడకుండా మనలాంటి సామాన్యులు మాట్లాడితే అది బయటకు వస్తుందా? దాన్ని తెర మీద నుంచి బయటికి పంపించగలమా? ఏమంటారు? రాదు అంటారు. అయితే రాదు అంతే. ఇప్పుడు మనలాంటి వాళ్ళు 1,00,000 మంది వెళ్ళి మాట్లాడదామండి, వాళ్ళు సమర్థించగలరా? వితౌట్ పొలిటికల్ పవర్ సమర్థించగలరా? ఎటువంటి కోణాల్లో అయినా చూద్దాం. ఏ కోణాల్లో ఇప్పుడు మనం మీడియా ఉన్నాం, మనకి ఇంత శక్తి ఉంది. ఆ మీడియా ఎంత చేయగలిగింది? కొంతవరకే చేయగలదు. చట్టం ఉంది, కొంతవరకే చేయగలదు. కానీ పొలిటికల్ గా ఉన్న వ్యక్తులు చాలా వరకు చేయగలరు. కానీ రాజ్యాంగబద్ధంగానే చేయాలి. కాన్స్టిట్యూషన్ పరిధిలు దాటి చేయకూడదు. ఓకే సరే, అయితే నేను అడిగిన క్వశ్చన్ లో అంటే ఎంతోటికి నిజంగా కరెక్ట్ ఉందంటారా లేదంటారా? ఉందంటాను. ఉంది. సనాతన ధర్మం అనే పేరుని యూజ్ చేసుకొని పొలిటికల్ గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారంటారు ప్రస్తుత కాలంలో. ఉన్నారు కదా, ఎందుకు లేరు? కానీ వాళ్ళు ధర్మాన్ని యూజ్ చేసుకొని కాదు, ధర్మబద్ధంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ధర్మబద్ధంగా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక నాణ్యం తీసుకున్నామండి, ఒక రూపాయి కాయిన్ ఉంది, దానికి మీరు ముందు వైపే ఆలోచిస్తున్నారు, కానీ వెనక వైపు ధర్మం కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఒకవేళ ఈ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన ఇండియాలో చాలా మంది అన్ని మతస్థుల వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల మతస్థులు, ఓన్లీ క్రిస్టియన్, ముస్లిం, హిందూ కాకుండా ఇంకా పంజాబీ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఉన్నారు. సో ఈ ధర్మం వాళ్ళు కేవలం ఒక హిందూ మతానికి, కేవలం హిందుత్వానికి ప్రాధాన్యత ఇస్తే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా. ఎందుకు అన్యాయం అయిపోతారు? ఇప్పుడు అణిచివేతన అన్నట్టు ఇప్పుడు ముందు మనం మాట్లాడుకుంటే నరేంద్ర మోదీ గారు కూడా కొన్ని సందర్భాల్లో అన్నట్టుగా ఉన్నారు, అంటే ముస్లిమ్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నట్లుగా. సో ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అవుతుందండి. నరేంద్ర మోదీ గారు ఏ రోజు అలా మాట్లాడలేదు. ఒకవేళ ఆయన కనుక అలా మాట్లాడుంటే ఈ పాటికి నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఉండడు. అలా వాళ్ళ భావజాలం కూడా అది కాదు. ఆర్ఎస్ఎస్ భావజాలం అలా ఎప్పటికీ తీసుకెళ్లదు. ముస్లింలు అనేవాడు ఈ దేశంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం చాలా చోట్ల కొన్ని వీడియోలో ముస్లిమ్స్ ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతేనే మంచిది. ఉగ్రవాదులు ఉండకూడదు. ఉగ్రవాదుల్ని ఉండడం మీరు ఒప్పుకుంటారా?
ఎవరు ఎవరు ఒప్పుకోరు, ఎవరు వాళ్ళు మాట్లాడింది, అమిత్ షా గారు కూడా మొన్న మాట్లాడింది ఉగ్రవాదుల గురించి, నాట్ అబౌట్ ముస్లిమ్స్. ఉగ్రవాదులు అనే వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు, వాళ్ళు ఎప్పటికైనా ఏ దేశానికైనా ప్రమాదమే అనే కోణంలోనే మాట్లాడారు తప్ప మీరన్న ఆ స్టేట్మెంట్ మోదీ కానీ ఆ పార్టీలో ఉండే ఎక్కువ శాతం ప్రముఖంగా కనపడే నాయకులు ఎవరు ఇవ్వలేదు. ఇవ్వలేదు అంటారు. ఇవ్వలేదు. ఇచ్చినట్టు వీడియో చూపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. వీడియో అంటే నేను తర్వాత చూపిస్తాను మీకు. అదే ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నప్పటికీ కూడా తర్వాత చాలా ధర్మాలు అనేవి పుట్టుకొచ్చినాయి కదా, సో ఏం చెప్తారు దాని గురించి? ఎందుకని అట్లా? ఏంటి ఇప్పుడు ధర్మాలు అంటే మీన్స్ ఇప్పుడు ముస్లిం వచ్చింది, తర్వాత క్రిస్టియన్ వచ్చింది, అవి ధర్మాలా? అంటే ధర్మాలు అంటే వాళ్ళు అనుసరించేది ధర్మం ఎలా అవుతుంది? అంటారు కదా, దాన్ని మతం సనాతన అంటారు. ధర్మం. ఇప్పుడు ఉదాహరణకు ఇస్లాం తీసుకుందామండి. ఖురాన్ చదివారా మీరు? నేను మామూలుగా చదివారు. నేను ఖురాన్ చదివాను. ఇప్పుడు చదువుతున్నది కూడా ఖురానే. ఖురాన్ చదువుతున్నప్పుడు దాంట్లో మహమ్మద్ ప్రవక్త గారి వాక్యాలు ఎక్కువగా ఉంటాయి. దాని ముందు ప్రవక్తల వాక్యాలు కూడా కొన్ని కనపడతాయి. కానీ అల్లా ఆదేశానుసారంగా ఇవన్నీ వచ్చాయి. అవును కదా? బైబిల్ చూసామనుకోండి, బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అని న్యూ టెస్ట్మెంట్ అని రెండు ఉన్నాయి. దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువగా వాళ్ళు కనపడతారు, న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు కనపడతారు. ఈ రెండు మీరు పరిశీలన చేసినప్పుడు ఇంకా సిక్కులని కూడా మాట్లాడారు, అంతేనా? సిక్కు అనే మతం ఈ మధ్య ప్రారంభమైంది, 500 సంవత్సరాలే దానికి ఉండేటువంటి చరిత్ర. ఇంకా ఈ రెండు మతాలు చూసుకున్నప్పుడు మహమ్మద్ ప్రవక్త గారి చేత స్థాపించబడినది ఇస్లాం మతం. ఇస్ దిస్ రైట్? అలాగే ఈ క్రిస్టియానిటీ అనేది జీసస్ వచ్చిన తర్వాత స్థాపించబడినది. జీసస్తో కాదు, జీసస్ తర్వాత 2000 సంవత్సరాలు అనుకోండి. మరి ఈ రెండింటినీ ధర్మాలను ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే సనాతన ధర్మం కాకుండా వేరే ధర్మాలు అనేవి పుట్టుకొస్తున్నాయి, అందువల్ల ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇందాక నా క్వశ్చన్ లో కూడా అదే కదా ఉంది. ఇప్పుడు అంటున్నారు చాలా మంది, మీ ఆధ్యాత్మికవేత్తలు అంటుంటారు కదా, సో అది నా క్వశ్చన్. తప్పకుండా. ధర్మం అనే పదానికి ప్రారంభం ఉండదు, ధర్మం అనే పదానికి ప్రవక్త ఉండరు, ధర్మం అనే పదానికి ఒకే మతం ఉండదు, ధర్మం అనే పదానికి ఒక ప్రవక్త, ఒక మనిషి, ఒక స్థాపకుడు ఉండరు. ఉదాహరణకు ఇస్లామే తీసుకుందామండి. ఇస్లాంకి ఖురాన్ మాత్రమే దైవ గ్రంథం. తర్వాత వచ్చినవి ఏవి అంత ప్రామాణికంగా గానీ ఖురాన్ అంత ప్రామాణికంగా ఏదాన్ని తీసుకోరు. అవునా కాదా? అవును. ఇది క్రిస్టియానిటీ తీసుకున్న బైబిల్ అంత ప్రామాణికమైన గ్రంథం ఇంకొకటి లేదు వాళ్ళకు, ఉందా? కానీ ధర్మం అనే పదానికి అవి కాదు. ఆ రెండు ధర్మాలే కావు, ఆ రెండిటిని మీరు మతాలనే పిలవాలి. ఎందుకంటే ఆ రెండిటికి స్థాపకులు ఉన్నారు. జీసస్ ఉన్నారు, జీసస్ ఆధారితంగా జీసస్ వెళ్ళిపోయాక మతాన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త గారి చేత ఏర్పాటు చేయబడిన ఇస్లాం మతము ఉంది, ఉన్నారు కదా ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల చేత స్థాపించబడినది కాబట్టి ఆ రెండిటిని మతాలు అంటారు, ధర్మాలు అనరు. ధర్మాలు లేవు, ధర్మము ఉంది. ధర్మం ఒక్కటే సనాతన ధర్మం. అవును అంటుంటారు. ధర్మం ఒక్కటే సనాతన ధర్మం, మిగతావన్నీ మతాలు అని అర్థం. గురుగారు, అట్లనే ఇప్పుడు సనాతన ధర్మంలోనే వీళ్ళందరూ ఉన్నారు, మనమంతా ఉన్నామని అంటున్నారు కదా. అయితే ఇప్పుడు మతాలు అంటే చేంజ్ అవుతూ ఉన్నారు, హిందుత్వంలో నుంచి ఇటు క్రిస్టియానిటీలోకి కావచ్చు, సో క్రిస్టియానిటీలో నుంచి మళ్ళీ హిందుత్వంలోకి కావచ్చు. సో ఇట్లా ఒకవేళ ఇష్టమైన మతంలోకి వెళ్తే తప్పేంటంటారు? నిజంగా తప్పు ఉందంటారా? ముందు ఈ మతంలో ఏదైనా లోపం ఉందా, ఇక్కడ లేనిది అక్కడ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వెళ్తాను, నేనే వస్తాను మీతో పాటు ఫస్ట్. అంటే ఉన్నది లేనిది తీసి పక్కన పెడితే ఎవరి ఇష్టాలు ఎవరి అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు ఉంటాయి కదా, సో అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళడంలో తప్పంటారా కాదంటారా? అంతే స్వచ్ఛంగా ఎవరి బలవంతం లేకుండా ఇక్కడ దొరకని ప్రేమ. ఉదాహరణకు మీరు మీ అమ్మగారు ఉన్నారండి, మీ అమ్మగారి దగ్గర దొరకని ప్రేమ, ఈ ఇంట్లో ఉండేటువంటి ఆ సరదాతనం, అటువంటివన్నీ మీ ఇంట్లో దొరకకుండా ఎవరో ఆంటీ దగ్గర దొరుకుతాయంటే మీరు వెళ్తారా? వెళ్ళాను, ఇంట్లో అమ్మ దగ్గరే ఉంటాం అంతే. ఒకవేళ వెళ్ళే వాళ్ళకి ఆంటీ, మీ ఇంట్లో ఉండే అమ్మగారిని వదిలేసి పక్కింటి దగ్గర ఉండే ఆంటీ దగ్గరికి వెళ్తుంటారంటే మీరు ఒప్పుకుంటారా? మీరు అట్లా ఆంటీతో పోల్చితే నేను ఒప్పుకోను, కానీ వేరే ఎలా చెప్తే మీరు, ఎందుకంటే ఈ రోజులో చాలా మంది ఒక మతంలో పుట్టి వేరే మతాన్ని స్వీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియాలో. ఖచ్చితంగా. బట్ అట్లా ఆంటీతో పోల్స్తే అంటే ఒప్పుకోను, కానీ జస్ట్ మామూలుగా మీరు ఏం చెప్తారు అసలు? అదే నేను మీతో, దాంట్లో తప్పు ఉందంటారా? ఏమన్నా ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించడంలో ఏమన్నా తప్పు ఉందా? రాజ్యాంగబద్ధంగా అయితే మిమ్మల్ని ఎవరూ ప్రేరేపించకుండా మీ అంతకు మీరు స్వచ్ఛంగా ఒక మతంలో నుంచి మరో మతానికి మారే అవకాశం రాజ్యాంగబద్ధం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది అవకాశం.
కానీ ఇక్కడ మీరు చూడవలసినటువంటి అవకాశం ఏంటంటే, ఉదాహరణకు ఇస్లాంలో మీరు ఖురాన్ చదివారనుకోండి, ఖురాన్ మీరు చదివారన్నారు కాబట్టి ఆ ఖురాన్ ప్రస్తావనలు ఎక్కువగా తీసుకొస్తున్నాను. దాంట్లో దయ అనే పదం ఎక్కువగా వాడతారు, అవునా? ప్రేమ అనే పదాలు ఎక్కువ వాడతారు, కరుణ అనే పదాలు ఎక్కువ వాడతారు, శాంతి అనే పదాలు ఎక్కువ వాడతారు. ఇవేవి అక్కడ దొరక్కపోతే మీరు ఖచ్చితంగా వేరే ఇంటికి వెళ్ళాలి, అవునా? ఇవన్నీ అక్కడ దొరుకుతున్నప్పుడు మీరు ఎందుకు మారాలి? అంటే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి కదా, అంటే క్రిస్టియానిటీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకుంటా, ఇప్పుడు మనం వీడియోస్ లో సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్ గా చూస్తుంటారా, క్రిస్టియానిటీని వాళ్ళు ఒకవేళ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఇలా చేయడం తప్పు, మీరు హిందుత్వాన్ని అణిచివేస్తున్నారంటూ కొంతమంది హిందువులు వాళ్ళపైన దాడులు కూడా చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అలా చేయటం తప్పంటారా? సమాధానం చెప్తాను. ఒకవేళ మీరు చెప్పినట్టు అమ్మ దగ్గర వంటలు నచ్చితే ఇంట్లోనే ఉంటారు, లేకుంటే వెళ్ళిపోతారు. సో దాంట్లో తప్పే ఉంది మీరు చెప్పినట్టుగా. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవటంలో ప్రపంచంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీ మతమే గొప్పదని చెప్పుకోవటంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ మతాన్ని గొప్పదని చెప్పుకుంటూ పరమతాన్ని తక్కువ చేయటం, ఈస్ దిస్ కరెక్ట్? కరెక్ట్ కాదు. అదే జరుగుతుంది. మీ మతం గొప్పతనం ఖచ్చితంగా చెప్పుకోండి. యేసుక్రీస్తు ఎంత ప్రేమమూర్తో చెప్పుకోండి, అల్లా ఎంత కరుణమూర్తో చెప్పుకోండి. అటు చెప్పుకుంటూ ఇటు పక్క మతాలని విమర్శిస్తే అది ఖచ్చితంగా తప్పు. అది కాన్స్టిట్యూషనే చెప్పింది. ఇప్పుడు మీరు అన్నారు, మా అమ్మగారి దగ్గర నాకు వంటలు నచ్చకపోతే పక్కింటి దగ్గరికి వెళ్తానన్నారు. నేను వెళ్ళను కానీ మీరు అమ్మతో పోల్చుకోండి, అమ్మతో కాకుండా వేరే దాంతో పోల్చండి. అవును, భారతదేశం చదువుకున్నానండి. అమ్మతో పోల్స్తే అది కొంచెం వేరేలా ఉంది కానీ కంపెనీతో పోల్చుకుందాం. కంపెనీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటే అక్కడే ఉంటారు, నచ్చకపోతే వేరే కంపెనీకి వెళ్తారు. అట్లానే ఇప్పుడు మతంలో ఇప్పుడు ఒకప్పుడు హిందూ మతంలో అణిచివేత అనేది ఉందనేది మీరు సమర్థిస్తారా? ఎలా జరిగిందో కూడా తెలుసుకుంటే సమర్థిస్తాను. ఓకే, సమర్థిస్తారా? దాన్ని మీరు గమనించండి. ఎలా తెలుసుకున్నాడో, ఎలా జరిగింది అనేది తెలుసుకుంటే సమర్థిస్తాను. ఓకే, ఒకప్పుడు నిజంగా బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకురాలేదు. ఇంకో ప్రశ్నకి ఖచ్చితంగా వెళ్తాను. మీరు కంపెనీ అనే పదం వరకు వచ్చారు. నేను స్కూల్లో కానీ మీరు స్కూల్లో కానీ ప్లేయర్ చేసేటప్పుడు భారతదేశం నా మాతృభూమి అనే మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. అవునా కాదా? భారతదేశం నా మాతృభూమి అయినప్పుడు నా మాతృభూమికి ఆధారమైనది సనాతన ధర్మం. ఈ దేశంలో ఇస్లామిక్ మతం పుట్టలేదు, పుట్టిందా? లేదు. ఈ దేశంలో క్రిస్టియానిటీ పుట్టలేదు, పుట్టిందా? మరి వాటిని ఈ దేశంలో పుట్టిన నేను భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకుంటున్న వాడిని నేను తల్లితో ఎందుకు పోల్చకూడదంటారు? అంటే మీరు తల్లితో పోల్చింది నాకు అభ్యంతరం కాదు, తల్లితో పాటు ఇంకొక పరాయి, అంటే నేను తక్కువే చేయట్లేదు. ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఆంటీ పిలిచిందనుకోండి, ఆంటీని తక్కువ చేస్తారా మీరు? అంటే అట్లా వెళ్ళడం అనేది ఎవరు చేయరు, కానీ మనం మతాలు చేంజ్ అయ్యి అట్లా అనేది దాంతో పోల్చితే అది నాకు యాక్సెప్ట్ గా లేదు. చెప్పండి, ఎందుకు కాదో చెప్పండి. ఎందుకు కాదంటే ఇప్పుడు మన ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం ఇంట్లోనే ఉంటాం కదా. ఇప్పుడు అట్లానే ఈ మతంలో వాళ్ళకి నిజంగా నమ్మకం అనేది, దేవుడి మీద భక్తి ఉంటే వాడు అట్లానే ఉంటాడు, మంచిది. ఒకవేళ దాంట్లో నచ్చుకుంటే ఇప్పుడు అట్లా వెళ్ళిపోవడంలో తప్పు లేదు కదా. మీరు ఒక గుడిసెలో ఉన్నారండి, మీ గుడిసెలో రాత్రి బాగా వర్షం పడుతుంది, ఆ గుడిసెలో నుంచి నీళ్లు కారి ఇంటిలోకి వస్తున్నాయి. ఆ గుడిసెని ఏం చేస్తారు? బాగు చేసుకుంటారు. ఆ గుడిసె పైన కప్పడమో తెర వేయటమో దాన్ని ఏదో ఒకటి చేసుకుంటారు, అంతే తప్ప ఇల్లు వదిలేసి నాకు సంబంధం లేదు, ఇంట్లో వాళ్ళకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతారా? ఆ స్తోమత లేకపోతే కాదండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు, మీ చెల్లెలు అందరూ మీపైనే ఆధారపడ్డారు, అక్కడ అంత ఫెసిలిటీ లేకపోతే. అదే చెప్తాను. ఇదే మీ ఇల్లు అనుకుందామండి, వర్షం పడుతుంది, పైనుంచి రంధ్రాలు ఉన్నాయి, గుడిసెకు నీళ్లు పడుతూ ఉన్నాయి ఇంట్లోకి, దాని కింద గిన్నెలు పెడతారు కదా నీళ్లు కారకుండా, పైన వస్త్రం వేస్తారు కదా నీళ్లు ఇంటిలోకి రాకుండా. ఇంట్లో ఉండే వాళ్లకు బాధ్యత తీసుకొని రక్షిస్తారా లేదా? రక్షిస్తారు. నాకు ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఈ ఇల్లు నాదే కాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారా? అట్లా వెళ్ళరు కానీ, అంతే సమాధానం వచ్చేసింది. అట్లా వెళ్ళరు కానీ ఇప్పుడు అక్కడే ఉంటారు. మీరు పోల్చింది కాదు, నా పోలిక ఎక్కడైనా తప్పు ఉంటే ఎవరైనా ఖండించవచ్చు, 100%. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఈ దేశంలో పుట్టినవారు. భారతదేశానికి ఆధారం సనాతన ధర్మం. వితౌట్ సనాతన ధర్మ దెర్ ఇస్ నో ఇండియా, దెర్ ఇస్ నో భారత్. భారతదేశానికి ప్రాణశక్తే సనాతన ధర్మం. ఈ మాట నేనన్నది కాదు, అనీ బిసెంట్ అనేది విదేశీ వనిత ఆవిడ.
ఓకే. అయితే మీరు చెప్పినట్లుగా అక్కడే ఉండి అక్కడ వర్షం పడుతున్నా గానీ, అక్కడ బిల్డింగ్ కూలిపోతున్నా గానీ, ఆ పూరి పాక కూలిపోతున్నా అక్కడే ఉండి చనిపోమంటారు. మంచి మంచి పాయింట్ లోకి వచ్చారు. అదే మరి ఆ మీరు పాయింట్ చెప్పింది పైన అట్లానే స్టిక్ కదా. ఆ పాయింట్ పైన స్టిక్ అవ్వండి. అంతేగాని ఎవరైనా సహకరించినా గానీ, వాళ్ళకి సపోర్ట్ చేసినా గానీ అలాంటివి యాక్సెప్టెన్సీ వద్దు. అక్కడే అదే ధర్మంలో ఉండి వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టినా గానీ అక్కడే ఉండండి అంటారు. మంచి ఇదే పాయింట్ మీద స్టిక్ అవ్వాలి మీరు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ కాదు కానీ మనం గత కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా నా వేల సమాధానం సంవత్సరాల వరకు క్రితం, రానివ్వలేదు మీరు. ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ప్లీజ్ గో హెడ్. వెనక్కి వెళ్తే కొంచెం ఇప్పుడు నిజంగా ఒక కొన్ని అయితే నాకు తెలిసినవి కొన్ని, మీకు తెలిసినది నాకు నిజంగా ఏం తెలియదు. ప్లీజ్ సో అయితే ఇంతకు ముందు మామూలుగా చెప్తూ ఉండేవాళ్ళు కదా. సో ఒక తక్కువ కులవాన్ని దగ్గరికి రానివ్వకుండా ఇప్పుడు అంబేద్కర్ విషయంలో మనందరికీ తెలిసింది. మన ముందు ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఓకే, దాని గురించి ఏం చెప్తారు? ఇంకా ఇది వేరే క్వశ్చన్, అణచివేత. ఇది వేరే క్వశ్చన్ అవుతుంది. మీరు అడిగింది ఒకే ఇంటిలో నేను పోల్చినప్పుడు ఆ ఇంట్లో కూలిపోతున్నా, ఆ ఇంటి మన రాళ్ళు పైన పడినా చచ్చిపోతున్నా, ఇంట్లో ఉండమన్నారు. ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వాలి. అదే ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా ఒకప్పుడు వస్తారు, ఇట్లా అణచివేతకి గురయ్యారు కదా. సో అట్లానే అక్కడే ఉండి ఇవన్నీ ఇప్పుడు అక్కడే ఉన్నట్లయితే బిఆర్ అంబేద్కర్ గారు ఈ స్థాయిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే అంత ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. నేను ఇంకా ఆ పాయింట్ లోనే ఉన్నాను. సరే, అదే పాయింట్ లో స్టిక్ అవ్వండి. నేను రెండింటికి రెండు రకాలుగా సమాధానం చెప్తాను. మొదటి దానికి ఆ ఇల్లు కూలిపోతున్నా అక్కడే ఉండటం అనేది తప్పు అని మీరు ఖండించారు. ఆ పాయింట్ వేరే మిమ్మల్ని స్టిక్ అవ్వమన్నా దానికి సమాధానం చెప్తాను. బిఆర్ అంబేద్కర్ గారి విషయం కూడా నేను రెండు రకాలుగా సమాధానం చెప్తాను. ఈ ఇంట్లో ఉన్నారండి, మనం ఇక్కడ వర్షం పడుతుంది, రాళ్ళు పడి కూలిపోయే పరిస్థితి వరకు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరినీ సామాన్లు తీసి బయటకు వస్తారు. ఆ ఇంటిని మళ్ళీ చక్క పెట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్తారు తప్ప ఈ ఇంటికి వీళ్ళకు నాకు సంబంధం లేదని ఇల్లు విడిచి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా దాన్ని బాగు చేయించుకుంటారు ఎవరైనా కానీ. సొంతదైతే ఈ సొంతదే. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఈ దేశం సొంతమే, ఈ ధర్మము సొంతమే. మీ తాతగారి రక్తంలో కూడా సనాతన ధర్మమే ప్రవహిస్తుంది. ఓకే, అవునా కాదా? మరి ఇప్పుడు అలాంటప్పుడు ఒక సనాతన ఒక్క ధర్మమే ఉండకుండా ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కదా, అంటే వేరే మతాలు ఎన్నైనా పుట్టొచ్చు అంటారు, తప్పులేదు. ఒక 2500 సంవత్సరాల క్రిందటికి మీరు వెళ్ళారనుకోండి, 72 మతాలు ఉన్నాయి భారతదేశంలో. యు హ్యావ్ నో ఇమాజినేషన్. భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయంటే 72 మతాలు ఉంటే ఆదిశంకర భగవత్పాదులు వచ్చి ఆ 72 మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని సుస్థాపితం చేశారు. ఇప్పుడున్న 3-4 మతాలే మీరు మతాలు ధర్మాలని కొత్త పేర్లు పెట్టి వాటిని పెద్దగా ప్రచారాల్లో తీసుకొస్తున్నారు. 72 మతాలు ఉన్నప్పుడు భారతదేశ పరిస్థితి ఊహించగలరా? ఇమాజినేషన్ చేసుకోండి. వాళ్ళ కొట్లాట, విధ్వంసాలు అవి జరుగుతున్న సందర్భంలో ఒక్క కుర్రాడు 16 ఏళ్ల కుర్రాడు వచ్చి 16 ఏళ్లలో మొత్తం అన్నిటినీ ఖండించేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ మతాలు కాదు. ఇంకా బిఆర్ అంబేద్కర్ గురించి కూడా తీసుకొస్తాను. బిఆర్ అంబేద్కర్ గారు ఇస్లాం మతంలోకి మారలేదు, క్రిస్టియానిటీలోకి మారలేదు, ఆయన విదేశీ ఏ మతాల్లోకి మారలేదు. ఆయన మారింది సనాతన ధర్మంలో నుంచి కొన్ని భాగాలు యాక్సెప్ట్ చేసినటువంటి బౌద్ధ మతంలోకే మారారు. అవునా? బౌద్ధంలోకే కదా మారింది. ఆయన అంబేద్కర్ గారు మాట మాట్లాడారు, నా శవం కూడా క్రైస్తవంలో చేరదు అని. ఆయన బౌద్ధంలో మారటానికి గల కారణం కొన్ని విషయాలు. ఆయన బౌద్ధంలో బుద్ధుడిని కూడా హిందువే అని అంగీకరించిన విషయాలు, అంబేద్కర్ గారి ప్రసంగాలు అనే పుస్తకం మీరు చదివితే ఖచ్చితంగా తెలుస్తుంది. 10 parts. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇందాక నేను అడిగింది ఇది కూడా. సో అణచివేత అనేది జరిగిందా లేదా? అదే అండి, జరిగిన సందర్భం ఏమిటి, అప్పుడున్న పరిస్థితి ఏంటి? మీరు ఒక అణచివేత గురించి చెప్పండి, నేను దాన్ని బట్టి లోపలికి వెళ్తాను. ఓకే, అణచివేత అంటే నాకు తెలిసినవి కొన్నిటి వాటిల్లో తక్కువ కులం వాడిని దగ్గరికి అంటరాని వాడిని లాగా చూడటం. తప్పకుండా. ఇది ఆలయాల్లోకి రానివ్వకపోవటం. నేనే కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఆలయాల్లోకి రానివ్వకపోవటం, గుడి మెట్లను ఎక్కనివ్వకపోవటం. అవును, అంతే కదా. బావిలో నీళ్లు కూడా తాగనివ్వకపోవడం అనేది ఈ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో మాటలండి. శ్యామ్ సింగ్ రాయ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు అంబేద్కర్ గారి బయోగ్రఫీలో కూడా ఉంది కదా ఇది. అవును, వారికి విన్నారు ఇట్లా మామూలుగా అంబేద్కర్ గారి జీవితం నేను చదివాను. ఓకే, మామూలుగా విన్నారు ఇట్లా బావిలో నీళ్లు, చెరువులో నీళ్లు కూడా తాగనించేవాళ్ళు కాదు, మళ్ళీ ఆ పర్సన్ ఒకవేళ తాగితే తన్ని చంపేసేవాళ్ళు, ఇలాంటివి విన్నారా? లేదు. ఓకే, అంబేద్కర్ గారి జీవితంలో అయితే ఇది జరిగినట్టు ఆయన జీవిత చరిత్రల్ని చదువుతున్నప్పుడు అర్థం అవుతుంది ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో.
కానీ అంబేద్కర్ ఈ స్థాయికి రావడానికి ఒక కారణం ఒక బ్రాహ్మణుడు అని మీకు తెలుసా? ఆయన చెప్పండి, అంత తెలుసు. స్థితికి వెళ్ళటానికి కారణం ఒక రాజు అని తెలుసా? వాళ్ళిద్దరే ఆయనకు బాగా సహకారం చేశారు. ఆయన చివరి పరిస్థితి వరకు ఒక బ్రాహ్మణుడు ఆయనకి సహాయం అందించారు. ఓకే. ఇవన్నీ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలోకి లోతుగా వెళ్తున్నప్పుడే తెలుస్తాయి. బయట కొంతమంది కుత్సితకారులు సృష్టించినవి తెలిస్తే అర్థం కావు. ఇంకా ఆ పాయింట్కి మనం రాలేదు. ఇది ఆలయాల్లోకి ఒక కులాన్ని అణిచివేయబడి మరో కులాన్ని ఎక్కువ చేసింది అనేది సనాతన ధర్మానికి సంబంధించింది కేవలం కాదు. దాని వల్లే ఇన్ని మతాలు పుట్టుకొచ్చి రావడానికి కారణం ఎక్కువ అప్పుడు అట్లా చేయడం వల్ల కూడా ఇప్పుడు చాలా మంది యూత్ భావిస్తున్నారు. ఆ మతాలు అలా హింసించడం చేత ఇలా జరిగింది. భారతదేశంలోకి ఇస్లాం ఎలా ప్రవేశించిందో చెప్పగలరా? కత్తి పట్టుకొని ప్రవేశించింది. ఓకే. కత్తి, వ్యాపారం అనే 2 అంశాలని పట్టుకొని ప్రవేశం చేసింది. ఇది క్రిస్టియానిటీ 2 రకాలుగా వచ్చింది. పోర్చుగీస్ నుంచి ఒక రకంగా వచ్చింది, ఇంగ్లాండ్ నుంచి ఒక రకంగా వచ్చింది. పోర్చుగీస్ అంటే గోవా అటువైపు నుంచి వచ్చింది. 1960s వరకు కూడా వాళ్ళకు స్వాతంత్రం రాలేదు గోవాలో. మీరు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళకి 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు వచ్చిన విధానం, ఈ ఇస్లామిక్ వీళ్ళు వచ్చిన విధానం పరిశీలన చేసినప్పుడు మీరు చేయాల్సిన పరిశీలన, ఈ బ్రిటన్స్, ఈ పాశ్చాత్యులు వీళ్ళెవరైతే మన దేశానికి రాకముందుకు వీళ్ళని కూడా ఆలయం లోపలికి రానిచ్చేవారు కాదా అని పరిశీలన చేయాలి. రెండవది, ఇస్లామిక్స్ ఇక్కడికి రాకముందు ఈ దేశంలో అందరినీ ఒకడు కులం తక్కువ అని చెప్పి వాడిని నీళ్లు తాగకుండా మీరు చెప్పినట్టు, వాళ్ళను ఆలయం మెట్లు ఎక్కినివ్వకుండా చేసినట్టు ఉండేదా అనేది 2 పరిశీలన చేయాలి. ఈ 2 పరిశీలనలో మీరు చూసేది, ఈ 2 మతాలు రాకముందుకు ఈ 2 విషయాలు ఏవి జరిగేది కాదు. మీరు అన్నట్టు నీళ్లు తాగితే చంపేసేవారని, గుడి మెట్లు ఎక్కనిచ్చేవారు కాదని, గుళ్ళోకి తక్కువ జాతి కులం వాడిని రానిచ్చే విధానాలు ఏవి అలా లేవు. ఇదంతా ఫేక్ అంటారు. ఫేక్ అనట్లేదు, ఆ 2 మతాలు వచ్చిన తర్వాతే ఇలాంటివి మొదలయ్యాయి అంటున్నాను. 2 మతాలు వచ్చిన తర్వాతే మొదలయ్యాయి. ఆ కత్తి పట్టుకొని వచ్చినటువంటి మతము ప్రేమ, శాంతి అని కొత్త రకాలుగా పాఠాలు చెప్పి కొన్ని లక్షల మందిని ఊచకోత కోసిన మతము, ఆ 2 ఎంటర్ అయిన తర్వాతే ఇటువంటివి ఆవిర్భవించాయనే చెప్తాను. వీటికి ఈ 2 రాకముందుకు అంతకుముందు ఎంతో అద్భుతంగా వెదజిల్లిన శాస్త్రాలకు, ఎంతో అద్భుతంగా వైభవంగా నిర్మించిన ఆలయాలకు, ఆ సంస్కృతికి, ఆ సంప్రదాయానికి ఇటువంటి మీరు చెప్పిన ఈ కుత్సితంగా ఉన్నటువంటి విషయాలకు ఏమాత్రం సంబంధం లేదంటాను. ఓకే గురుగారు, ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్స్ తప్పకుండా.